హలో గాయ్స్, నేను మీ ఈశ్వర్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? మేమైతే మా మామ వాళ్ళ ఊరికైతే వచ్చాము. ఇది చూడండి, కొత్తగా కడుతున్నటువంటి ఇల్లు అయితే అక్కడ ఉన్నాయి. ఇంకా పాత ఊరైతే అది అక్కడ ఉందన్నమాట. మా మామ వాళ్ళు ఊరికి మేము ఈరోజు ఎందుకు వచ్చామనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడడానికైతే ప్రయత్నించండి. అయితే ఈ దగ్గరలో ఉన్న ఊర్లు ఏంటంటే అక్కడ చూడండి, అక్కడ గోయిపాక ఉందన్నమాట, ఎస్టీ గోయిపాక. అలా స్ట్రైట్కి వెళ్తే ఎస్సీ గోయిపాక ఉంటుంది. అలాగే ఆ ముందుకు వెళ్తే ఈ ఊర్లో వాళ్ళే మళ్ళీ ఆ ఊర్లోనైతే ఉంటారు. దాన్ని గంటపాకలు అని అంటారు అనమాట. అక్కడ కొంత ల్యాండ్ ఉండడం వల్ల ఇక్కడున్న వాళ్ళే అక్కడికైతే షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. అలాగా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే అక్కడ తూలేష్ అని ఉంటుంది అనమాట. ఇంకా ఇటువైపు వస్తే చూడండి, స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరిగితే టంకూరు వస్తుంది అనమాట. ఈ రోడ్కి డెడ్ అండ్ అదే రోడ్ పైన వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. ఏదో చూసారు కదా, వాటర్ అయితే ప్యూర్గా ఉన్నాయి. ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తాయి అనేది మీకు చూపిస్తాను. అక్కడ నుండి అయితే పారుతున్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. మినీ వాటర్ ఫాల్స్. మీకు ప్యూర్ వాటర్ అయితే ఇక్కడ ఉన్న ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు తాగే వాటర్ని మీకు అయితే చూపిస్తాను. ఇంకో చూడండి, ఈ నీళ్ళే తాగుతారండి. ఇదైతే ఎక్కడ నుండో కొండ మీదలలో అయితే రావట్లేదండి, భూగర్భం లోన్ నుండి అయితే వస్తున్నాయండి. ఇవి చాలా అడుగు నుండి, చూసారు కదా, చాలా ప్యూర్గా ఉన్నాయి. ఈ వాటర్ని అయితే తాగుతారండి. ఇంకా పైన కూడా సేమ్ ఇదే మాదిరిగా ఉంది. ఇక్కడైతే ఎక్కువ మంది, ఈ సరౌండింగ్లో అయితే ఎక్కువ మంది లేరు కాబట్టి ఇక్కడ పెద్దగా తాగరు. ఇంకా ఈ ఊర్లోనైతే ఒక విశ్వాని చర్చి కూడా ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే స్కూల్ బిల్డింగ్ కూడా ఉంది. ఒకటో స్టాండర్డ్ నుండి ఫిఫ్త్ వరకు ఉన్నట్టుంది. విశ్వాని చర్చ్ రచబడి. ఇంక ఇలాగ వస్తే చూడండి, నేనైతే ఇందాక చూపించాను కదా, ఇదే కొత్తగా అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇళ్ళనైతే ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అయితే ఎప్పటి నుండో స్టార్ట్ చేశారు, కానీ ఇప్పటి వరకు కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు కంప్లీట్ అవ్వలేదు మాకైతే తెలియదు. ఇప్పుడు ఇల్లు విషయానికి వస్తే ఇదిగో చూడండి, మ్యాక్సిమం అన్ని ఇళ్ళు అయితే స్లాబ్లు వేయడం అయితే జరిగింది. 2011లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఊరంతా కాలిపోయింది. దాంతో గవర్నమెంట్ కాలిపోయిన ఇళ్ళన్నిటికీ ఇల్లునైతే శాంక్షన్ చేశారు. ఊరి ప్రజలంతా కలిసి వాళ్ళ సొంత డబ్బుతో ఈ స్థలాన్ని లెవెల్ చేపించి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇళ్ళనైతే ఈ స్థలంలో నిర్మించడం జరిగింది. ఇవ్వండి ఇల్లు ఇప్పటివరకు ఇక్కడైతే స్లాబ్లు అంతా అయిపోయింది. ఇక్కడ పెండింగ్ ఒక 4 ఉన్నాయి. ఇంకా కొన్ని పునాదులు వేసినవి కూడా ఉన్నాయి. అవైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామనేది మీకు చెప్పలేదు కదా. మేము వచ్చింది ఇక్కడ ఎలక్ట్రికల్ పైప్ లైనింగ్ ఇవ్వడానికి అయితే వచ్చామండి. బ్రదర్ వాళ్ళది అలాగే మా బావ వాళ్ళది 2 ఇల్లే అనుకుని 2 daysలో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోద్దామని అనుకున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా చేయించుకుంటామని అనగా ఇక మాకు ఇంకా ఒక 2-3 days ఇంకా ఎక్స్ట్రా పట్టవచ్చు. ఇంకా ఇక్కడే ఉండి చేయాల్సి ఉంటుంది. అయితే ఇక ఇక్కడ కొన్ని విషయాలు మీకు ఇల్లు ఎలా కాలిపోయింది అనే విషయాలు నేను కనుక్కొని నేను ఇంకో వీడియో అయితే చేస్తాను మీకోసం. వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ గైస్.